Welcome to CodeGuru Institute. Today topic HTML images. సో ఇమేజ్ ఇలా ఉంటుంది. ఇమేజ్ యొక్క ట్యాగ్ వచ్చేసి ఐఎంజి. సో ఇలా ఐఎంజి ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క సింటాక్స్ అనమాట ఎస్ఆర్సి ఆల్ట్. సో ఎస్ఆర్సి అంటే సోర్స్, ఆల్ట్ అంటే ఆల్టర్నేట్ టెక్స్ట్. దీని గురించి కోడింగ్లో చెప్తాను. సో వీటికి హైట్, విడ్త్ అని 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. వీటిని అట్రిబ్యూట్స్ అంటారు. ఓకేనా? అలాగే ఎస్ఆర్సి ఆల్ట్ని కూడా అట్రిబ్యూట్స్ అంటారు. ఓకేనా? కోడింగ్లో చూద్దాం. ఇప్పుడు ఐఎంజి ఒకటి ఎస్ఆర్సి అంటే ఇప్పుడు మనకు ఉన్న లొకేషన్లో ఇమేజ్ ఉండాలి. అంటే మన ఫైల్ ఏదో ఉందో అక్కడ ఇమేజ్ ఉండాలి. సో దీన్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. .jpg. ఓకేనా? ఇది ఇమేజ్ ట్యాగ్. సో కంట్రోల్-S అని కొట్టి ఇక్కడ వచ్చేసాం. సో దీనికి ఆల్టర్నేటర్ టెక్స్ట్. సో ఆల్ట్ అనే ఒక ట్యాబ్, ఆల్ట్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. అది దిస్ ఈస్ విరాట్ కోహ్లీ. దిస్ ఈస్ విరాట్ కోహ్లీ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా తప్పించాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఐపీ అడ్రస్ తప్పించాం, ఏమొచ్చింది? దిస్ ఈజ్ విరాట్ కోహ్లీ. అంటే ఆల్టర్నేట్ టెక్స్ట్ అంటే ఇక్కడ ఒకవేళ నెట్ ద్వారా లోడ్ కాకపోతే ఇక్కడ విరాట్ కోహ్లీ అని వస్తుంది. అంటే ఆల్టర్నేట్ టెక్స్ట్ వస్తుంది. ఓకేనా? కరెక్ట్గా వస్తే నో ప్రాబ్లం, ఇమేజ్ వచ్చేస్తుంది. ఓకే, వీటికి మళ్ళీ హైట్, విడ్త్లు కూడా ఉంటాయి. అట్రిబ్యూట్స్ హైట్ 200 పిక్సెల్స్, విడ్త్ 200 పిక్సెల్స్. సో ఎగ్జాక్ట్గా 200 పిక్సెల్స్ వస్తుంది. సో ఇది HTML ఇమేజ్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.